చదివిన ప్రతి అక్షరము నాకు చెళ్ళుమని కొరడాతో కొట్టినట్టు అనిపించి చేతిలో కప్పు జారి బళ్ళున శబ్దం చేస్తూ కిందపడి తిరిగి వేడివేడి కాఫీని ముఖంపై చిందించింది. కాసేపటికి తేరుకుని ముఖం కడుక్కోవటానికి సింకు దగ్గరికి వెళితే అద్దంలో ప్రతిబింబం చెప్పు తీసుకుని ఎడాపెడా చెంపలు వాయించినట్లు అనిపించింది. అప్రయత్నంగా చెంపలు తడుముకున్నాను. ఉమ్మతో తనకు ఉన్న ప్రణయ రహస్యాన్ని తెలుసుకుని ఏమాత్రం బయటపడకుండా గుప్పిట మూసి దశాబ్దాలు నెట్టేయగలవచ్చని, అవమానం ఇంత మెత్తగా పదునుగా చేయవచ్చు అని ఈ రాక్షసికి తెలిసినట్టు ప్రపంచంలో మరెవరికీ తెలియదేమో. సిగ్గులేని ఈ ముఖాన్ని ఆమెకు ఎలా చూపను? ఇంతకు ఈ జీవితకాల అవమానం ఆమెకా నాకా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాను. కథ వినండి. వాతాపి జీర్ణం. వనజా తాతినేని కథ.